बीजेपी वोट पर बीजेपी वोट पर नरेंद्र मोदी गाరి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం మన ఓటు ఎవరికండి మన ఓటు బీజేపీ బీజేపీ వరప్రసాద్ గారి నాయకత్వం వరప్రసాద్ గారి నాయకత్వం ఎంపీకి కమలం గుర్తుకే ఎంపీకి కమలం గుర్తుకే ఎంపీకి కమలం గుర్తుకే ఎమ్మెల్యే గాజు గుర్తుకే ఎమ్మెల్యే గాజు గుర్తుకే ఎమ్మెల్యే గాజు గుర్తుకే భారత్ మాతా కే నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం సందేశ్ గారి నాయకత్వం బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈరోజు తిరుపతి అసెంబ్లీలో ఎన్నికల సందర్భంగా ఫస్ట్ 8 డివిజను 31 స్థానిక బొమ్మకుంటలో చంద్రబాబు నాయుడు కాలనీలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా విస్తృతంగా ఇంటికి వెళ్ళి రాబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ వరప్రసాద్ గారి కమలం గుర్తుకు వేసి గెలిపించాలని, అలాగే తిరుపతి ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్నటువంటి ఉమ్మడి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు గారి గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండాలంటే, అలాగే ఈ తిరుపతిని అభివృద్ధి చేయాలంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో, అలాగే అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవర్ స్టార్ పవన్ గారి యొక్క సహకారంతో ఈ ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ పాలన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులందరూ కూడా ఈ రాష్ట్రానికి వెచ్చించి ఆ యొక్క పథకాలు ఆ యొక్క నిధులన్నీ కూడా డైరెక్ట్గా ప్రజలకి ఓటర్లకి చేరే విధంగా డబుల్ ఇంజిన్ పాలన ఉంటే బాగుంటుందని ప్రజలందరూ కోరుకుంటూ చంద్రబాబు ప్రతి ఒక్కరు కూడా తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థికి డాక్టర్ వరప్రసాద్ గారి కమలం గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్క ఓటర్ని ప్రార్థిస్తూ మేము కోరుకుంటున్నాం. దయచేసి అందరూ కూడా 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికలు అందరూ కూడా ఉదయాన్నే ఓటులో పాల్గొని అందరూ కూడా ఓటుని సద్వినియోగం చేసుకుని గెలిపించాల్సిందిగా మరి ప్రార్థిస్తున్నాం. భారత్ మాతా కీ జై.